మన పూర్వీకుల నాటి బలాన్ని ఇచ్చే రాగి సంగటి. ఈ ఐటమ్ అనేది కర్ణాటకలో చాలా స్పెషల్ అండి. రాగి ముద్ద కాంబినేషన్ గా అవరేకాయ అనేది ఈ సీజన్ లోనే దొరుకుతుంది కాబట్టి చేస్తారు. అది అవరేకాయ అంటే ఏమో తెలుసా అండి, అన్నపకాయని అవరేకాయ అంటారు, అన్నప గింజ అంటాం మనం, వాళ్ళు అవరేకాయలు అంటారు, దాన్ని పితిక్ బెల్ల అంటాం, వాళ్ళు ఇతికిన బెల్ల అంటారు. ఈ ఒట్టి పిండి సంగటికి పితిక్ బెల్ల చారు చాలా సూపర్ గా ఉంటది. నేను పక్కా మెజర్మెంట్ తో చెప్తున్నాను, మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడో సీజన్ లో దొరికే పితిక్ పప్పు లాగా కాకుండా వీడియో నచ్చితే రెగ్యులర్ గా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. అన్నిటికన్నా ముందు మనం రాగి ముద్ద రెడీ చేసుకుందాము. దానికి కావాల్సినవి తీసుకునేద్దాము. ఫస్ట్ రాగి ముద్ద కోసం అడుగు మందం ఉన్న గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పెట్టుకునేద్దాము. ఇక్కడ రాగి పిండి నేను రెడీమేడ్ ప్యాకెట్ తీసుకోలేదండి, కడిగి ఎండబెట్టి కొట్టించుకొచ్చిన పిండి ఇది. 1 గ్లాస్ పిండి మెజర్మెంట్, 2.25 గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు పోసి పెట్టుకునేద్దాం, నీళ్ళు వేడెక్కాలి కదా. చూడండి, 1 2 ఇంకొక 1/4 గ్లాసు. ఈ నీళ్ళు పక్కన పెట్టుకుందాము, పిండి కలిపి పోసుకోవాలి. ఈ నీళ్ళు పక్కన ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేద్దాం. ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే కొద్దిగా కల్లుప్పు వేసుకుందాము. ఇది బాగా మరగనిద్దాం, ఉప్పు కరిగిపోతుంది, నీళ్ళు బాగా కాగుతుంది. ఆ లోపల మనము ఇక్కడ నీళ్ళు 1/4 గ్లాస్ పెట్టుకున్నాం కదా, ఆ 1/4 గ్లాస్ నీళ్ళకి 2 స్పూన్లు పిండేసి కలుపుకుందాము. ఇందులోకి ఒక 2 స్పూన్ల పిండి, ఇదే పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న స్టేజ్లో ఈ నీళ్ళు పోసుకునేద్దాము. పోసి దీన్ని ఇట్లా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేసి ఈ పిండి పోసుకునేద్దాము. ఈ పిండి పోసేస్తున్నాను. పోసేసి దీన్ని కలికేద్దాం. ఇప్పుడే ఇలా కలికేసి ఇప్పుడు మూత పెట్టేద్దాము. కొద్దిగానే కలపాలి. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇలానే పెట్టేసి దీనికి మూత పెడదాము ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు ఇలానే ఉన్నాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి దీన్ని బాగా కలుపుకునేద్దాము. ఇప్పుడు దీన్ని పట్టుకొని బాగా ఉండలు లేకుండా కొంచెం లాగి ఈడ్చుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా ఇట్లా కలుపుకునేసి ఇప్పుడు దీన్ని బాగా ఊడ్చి పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు పెడదాము. పిండి పచ్చి పచ్చిగా ఉన్నదంటే పిల్లలు కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బియ్యం వేయడం లేదు, ఒట్టి పిండి కాబట్టి బాగా ఉడకపెట్టాలి. ఉడకపెడితేనే పిల్లలు కడుపు నొప్పి లేకుండా ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా అంత భిన్న జీర్ణశక్తి కాదండి. ఎందుకంటే ఫస్ట్ టైం తినేవాళ్ళు బాగా ఉడకపెట్టుకొని తినండి. కొంచెం టైం పట్టినా పర్లేదు, బాగా ఉడకపెట్టుకొని చేసుకోండి, బాగుంటుంది. డయట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాకపోతే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలవాటు పడాలి అంతే, అలవాటు పడితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా తీసేసి మూత పెట్టేద్దాము 2 నిమిషాలు. A few moments later. అలానే 10 నిమిషాలు పెట్టేసినాం కదండి. ఇప్పుడు చూద్దాము. చూడండి, బాగా ఉడికింది. ఇప్పుడు ముద్దలు కట్టుకుందాం. ఫస్ట్ ఇలా ముద్దలు చేసేది తీసుకొని అందులోకి ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఇందులోకి చూడండి, మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకోండి. ఇక్కడైతే రాగి ముద్ద అంటే చిన్నదిగానే తట్టాలి, ఎందుకంటే ఇది ఒట్టి పిండి కదా, ఎక్కువ తిన్న కాదు. నేను చిన్నగా చేస్తాను. ఈ మాత్రం తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇలా ఉంది కదండి, చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముద్ద చూస్తేనే అర్థమవుతుంది, ఎక్కడ ఉండలు కానీ కనిపించలేదు. చూడండి, ఇప్పుడు దీన్ని హాట్ బాక్స్లో వేసేద్దాము. ఇప్పుడు చూడండి, చాలామందికి ఇందులో ఇట్లా ఉండలు కట్టేకి రాలేదంటే ఇలా ఒక గిన్నె తీసుకొని ఇలా నీళ్ళు జీలకరిచ్చేసి దీన్ని బాగా ఇట్లా ఫుల్ తేమ చేసి ఇట్లా వేసేసి ఇందులోకి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ముద్ద తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా 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 కలికేస్తే ఉండొచ్చేస్తుంది. చూడండి, ఉండలు అట్లా చేసేదానికి కాని వాళ్ళకి ఇలా చూసారా ఉండొచ్చేసింది. కాకపోతే దాంతో వచ్చినంత సాఫ్ట్గా అయితే రాదు, కానీ ఉండలాగా వస్తుంది. మనకు కావాల్సింది ఉండే కదా అక్కడ.
కాబట్టి ఇలా చేసుకోవచ్చును. ఇప్పుడు దీన్ని పెట్టుకునేద్దాం. చూడండి ఆ ముద్దుకి ఈ ముద్దుకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఇది గిన్నెలో చేసింది, ఇది ప్లేట్లో తట్టింది. ప్లేట్ అంటే సంగటి ముద్దలు చేస్తారు కదా, ఆ ప్లేట్లో తట్టింది. రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా, దానికి కాంబినేషన్ ఉండాలి కదా. అదే అండి మనం ఈరోజు పితికి బేలు చారు చేస్తున్నాము. మన కర్ణాటకలో ఇతికిన బేలే సారు రాగి ముద్దే అంటారు. అదే ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి చేసి చూపిస్తున్నాను. చూడండి నైట్ పితికి పెట్టేసినాను. ఇవి ఫ్రీగా ఉన్నప్పుడే పితికేయాలి కదండి, ఇది టైం పడుతుంది కాబట్టి నైటే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ తీసుకునేద్దాం. పితికి బేల మసాలా చారుకి కావాల్సినవి ఇవన్నీ: 1 ఇంచి అల్లం, 2 చిన్న ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, 2 చిన్న టమోటాలు, కొద్దిగా టెంకాయ, మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ సరిపోయినంత తీసుకుంటాను. కొద్దిగా కొత్తిమీర, మసాలాలు వచ్చి 1 చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కి, కొద్దిగా మిరియాలు, కొద్దిగా సోంపు. ఇప్పుడు ఇవన్నీ రోట్లో వేసి రుబ్బుతున్నాము. దాంతో ఇది లేట్ అవుతుంది మెదిగేది, కాబట్టి దీనికి తురుముకునేద్దాము. ఇలా ఎంతమంది మీరు తురుముకుంటారో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నాకైతే ఫీలింగ్ ఏమంటే మన ఆంధ్ర సైడ్ నేను ఒకటే తురుముతానని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంతమంది ఇట్లా చేస్తారనేసి నాకు కామెంట్ చేయండి, తప్పకుండా చేయండి. ఇప్పుడు టెంకాయ తురిమేది అయిపోయింది. ముందుగా అల్లం కడిగి వేసుకుందాము. దీన్ని కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకుంటాను. రోల్ చిన్నది కాబట్టి మెదగడం కష్టమవుతుంది, కాబట్టి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ కడిగి వేసుకుందాము. దీన్ని అట్లే కట్ చేసుకుందాం. బిన్నె మెదగాలంటే ఇలా వేసుకుంటేనే. తెల్లగడ్డలు వేసుకునేద్దాము. అలానే టమాటాను కడుక్కొని కట్ చేసి వేసుకుందాము. ఇది తీసేద్దాం ఫస్ట్. అలానే మసాలాను వేసుకుందాం. ఇందులోనే టెంకాయ, ఇందులోనే కొత్తిమీర కడిగి వేసుకునేద్దాం. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాం, తుంచుకునేసిన. ఇప్పుడు దీన్ని అంతా రుబ్బుకునేద్దాం. రోడ్లో రుబ్బి చేస్తే ఆ టేస్టే వేరేలాగుంటుంది. మన ఆంధ్రాలో అయితే టెంకాయ ఎక్కువ యూజ్ చేయరు. కర్ణాటకలో అయితే మసాలా చారు అంటే ప్రతి ఒక్కరు టెంకాయ వేసే చేస్తారు. మసాలా చారు అంటేనే కాయి ఇద్దరేనే మసాలా సారు అంటారే ఇల్లి. అంటే ఏం తెలుసా అండి, అది కాయి ఉంటేనే మసాలా చారు అని అంటారు కర్ణాటక వాళ్ళు. కాబట్టి దానిని మీకు కన్నడలో చెప్పి మళ్ళీ తెలుగులో రిపీట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు దీన్ని రుబ్బుదాం. దీన్ని రుబ్బేదేం అనుకునేది టైం. మిక్సీలో అయితే 2 నిమిషాలు అయిపోతుంది మసాలా. కాకపోతే మనము రోట్లో వల్ల లేట్ అవుతుంది, 15 నిమిషాలు పడుతుంది. అయినాను పర్వాలేదు, టేస్ట్ బాగా వస్తుంది కదా. టేస్ట్ వల్ల మనము ఇట్లా రుబ్బినాను అది కష్టం అనిపించదు. నాకైతే మామకి పాపకి నచ్చినట్లు చేసేది కష్టమనే అనిపించదు. ఇక్కడ నీళ్ళే వేయలేదు, కాకపోతే మెత్తగా అయిందంటే టమాటా వేసినాం కదా, అందుకే ఇట్లా మెత్తగా అయింది. ఇంకా కొంచెం మెత్తగా మెదుపుకుందాము. చూడండి ముక్కలు బాగా మెదిగింది, ఇంకా తొక్కుగా ఉంది. ఇంకొక కొంచెంసేపు రుబ్బుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది, సరిపోతుంది అప్పుడు. 5 minutes later. చూడండి మసాలా మెదిగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో తీసుకునేద్దాము. 100% పర్ఫెక్ట్గా మెదిగిపోయింది చూడండి. కాకపోతే మిక్సీలో వేసినంత మెత్తగా అయితే రాదు, కచ్చా పచ్చానే వస్తుంది. కాకపోతే ఈ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. మిక్సీకి వేసిన టేస్ట్ కన్నా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఊడ్చి తీసుకునేద్దాం. ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేసేలేదండి, మసాలా అంతా పట్టింటుంది కదా, దీని కూరలోకి యూజ్ చేసుకునేద్దాము. కాబట్టి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటా. మసాలా అంతా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కూర రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది కాబట్టి నేను కుక్కరే యూజ్ చేస్తున్నాను. కుక్కర్ వేడెక్కింది. ఇప్పుడు నూనె పోసుకుందాము. కొద్దిగా మీకు సరిపోయినంత వేసుకోండి నూనె. ఇప్పుడు తిరుగుపత్తికి వేసుకునే మసాలా: 1 చెక్క, 2 లవంగాలు, 1 రాతి పువ్వు, 1 అనానాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు చిన్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసుకునేద్దాము. ఇప్పుడు ఇవి వేగినాయి, మసాలా వేసుకునేద్దాము. పితికిబెల్ల కూరకి ఉర్లగడ్డ వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఇస్తుంది, కాబట్టి నేను ఇక్కడ ఉర్లగడ్డ యూస్ చేస్తున్నాను. మీడియం సైజు 3 తీసుకున్నాను. నీళ్ళ వేసుకునేద్దాం. ఇది కూడా
కడిగేసి అలానే వేస్తున్నాను పొట్టుతో కూడా. మసాలా వేగింది, ఇప్పుడు పితికి బెల్లం వేసుకుందాము. ఇందులోనే ఉర్లగడ్డ, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కాసించేపు వేయించుకుందాం. బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఈ స్టేజ్లోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు వేసుకుందాము. అందులోనే పసుపు వేసుకునేద్దాం, కొద్దిగా పసుపు. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. దీని ముందు మటన్ చికెన్ కూడా వేస్ట్ అండి, నన్ను అడిగితే మాత్రం. అంత బాగుంటుంది ఈ పితికి బెల్లం కూర అంటే. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేసి ఒక 2 నిమిషాలు అట్లే వదిలేస్తాం బాగా వేగని. అప్పుడే రోల్ కలుపుకున్నాం కదా, ఆ నీళ్ళు పోసుకునేస్తాము. ఇప్పుడు దీనికి తగినంత నీళ్ళు వేసుకుందాము. కలపెట్టుకొని చూసుకొని కూడా నీళ్ళు వేసుకోవచ్చు. ఒకే పారి వేసేసినామంటే చాలా నీళ్ళు అయిపోతానో బాగుండదు, దిట్టంగా ఉండాలి. చూడండి గట్టిగా ఉంది, ఇంకా కొద్ది నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. నీళ్ళంతా వేసినాం కదా, కలుపుకుందాం. చూడండి నాకైతే ఈ స్టేజ్లో కావాలి మాకు పులుసు. ఎందుకంటే కర్ణాటక స్టైల్ రాగి ముద్ద అంటే కొంచెం కూర తెల్లుకు ఉండాలి, నిండా గట్టిగా ఉంటే దానికి బాగుండదు, తెల్లుకు ఉండాలి. నేను కర్ణాటకలో ఎలా చేస్తారో అలానే చేసి చూపిస్తున్నాను. ఇది కర్ణాటక స్పెషల్, పక్క కొలతలతో చూపిస్తున్నాను. ఇలానే చేయండి, నిజం చెప్తున్నాను. దీని ముందు అయితే మటన్ చికెన్ దేనికి పనికిరాదు, అలా ఉంటుంది ఈ కూర. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. ఏ కూర కన్నా కొత్తిమీర పెడితేనే కదా అది ఫ్లేవర్ బాగుండేది. ఇలా కుత్తుకుతో ఉడికే స్టేజ్లో కస్తూరి మేతి చూడండి, దీన్ని బాగా నలిపి ఇట్లా పొడి పొడిగా వేయాలి, అంటే ఆకులుగా వేయకూడదు. ఇదే దీనికి ఇచ్చేదే టేస్ట్ని, చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేసేదానివల్ల. ఇలా ఉడుకుతా సౌండ్ వచ్చే స్టేజ్లో కుక్కర్ మూత పెట్టేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాము. ఇది ఒక విజిల్ వస్తే చాలు. ఆ లోపల మనం చపాతీ పిండి కలుపుకుందాం. దీనికి చపాతీ ఉంటే ఇంకా బాగుంటుంది, కాబట్టి చపాతీ పిండి కలుపుకుందాం. కర్రీకి కాంబినేషన్గా 1, 2 చపాతీ. ఇప్పుడు వీటిని రుద్దుకుందాము. ముందుగా పిండి అద్దుకొని రుద్దుకుందాము. ఇలా పూసుకొని దీన్ని ఇట్లా చేస్తా ఈరోజు. ఇట్లా చేసి ఇట్లా తిప్పి ఇట్లా రుద్దుకుందాం. ఇలా చేయడం వల్ల బాగా పొంగుతుంది. ఇంకొకటి ఏమంటే రౌండ్గా వస్తుంది మన చపాతీ. అదే మడిచినామంటే అది కొంచెం కోలగా పోతుంది. ఇలా మడిచేదానివల్ల చపాతీ మనకు రౌండ్ షేప్లో వస్తుంది. చూడండి ఇప్పుడే తెలుస్తుంది మీకు, రౌండ్గా వస్తుంది. చూడండి ఒక విజిల్ వచ్చింది, స్టవ్ ఆపేద్దాము. అయిపోయింది, చూసారా రౌండ్గా వచ్చింది చపాతీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఇది వేడెక్కే లోపల మిగిలిన చపాతీలు కూడా రుద్దుకునేద్దాం. ఆయిల్ వేసుకొని ఇది చూడండి, ఇలా మడిచి ఇలా తిప్పి ఇలా మడిచేది బాగా రౌండ్గానే వస్తుంది చపాతీ, పొంగుతుంది. ఇది ఈజీ, మడిచేదానికన్నా ఇది ఈజీగా చేసేయచ్చు. పెనం వేడెక్కింది, చపాతీ కాల్చుకుందాము. ముందుగా 2 సైడ్లు కాల్చుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి, అప్పుడు ఉబ్బుతుంది పూరీల లెక్క. చూపిస్తాను చూడండి, అప్పుడే ఉబ్బుతూ ఉంది. ఇప్పుడు నూనె వేసుకుందాం. మీకు నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు, లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నూనె వేస్తున్నాను. చూడండి బాగా ఉబ్బుతూ ఉంది. ఇది లేయర్గా వచ్చింది, దానివల్ల అది ఉబ్బలేదు, ఉబ్బింది కూడా ఇక్కడ వెళ్ళిపోతుంది గాలి, కాబట్టి అలా అయింది. కర్ణాటక స్టైలు రాగి ముద్ద పితికి బెల్లం కూర రెడీ అయ్యింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. వేడిగా ఉంది ఇంకా ముద్ద.
చూడండి పితికి బేళ్ళ కూర రెడీ అయింది. చూస్తేనే ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఉర్లగడ్డ చూస్తే మటన్ ముక్కల్లాగా ఉంది. ఇందులోకి చపాతీను సైడ్లో చూడండి, రాగి ముద్ద పితికి బేళ్ళ కూర, దీనికి కాంబినేషన్ చపాతీ. చూడండి ముద్ద తుంచితే కూడా ఏమాత్రం ఉండలు లేకుండా నీట్గా ఉంది. రోట్లో మసాలా రుబ్బి చేయడం వల్ల పితికి బేళ్ళ చారు చాలా సూపర్గా వచ్చింది. ఈ పితికి బేళ్ళ చారు చపాతీకి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి.